అట్లా కొంతమంది ఉన్నారు కానీ ఈ సోపాలు లేదా అయితే సార్ గ్రూప్లో కొంచెం ఓవర్ చేస్తున్నారు దానికైతే నేను అనుకున్నాను నీకు ఈ కెప్టెన్ లో కనిపించలేదు సార్. ఓకే రైట్ మా. సో మా ఆర్టిఫిషియల్ వేరియబుల్ టెక్నిక్ ఈరోజు లాస్ట్ మా మీకు ఇంకా, ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ నుంచి వేరే యూనిట్ స్టార్ట్ చేస్తాం మనము. ఈరోజు క్లాస్లో మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోండి. ఇప్పటికే చాలాసార్లు నేను మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎందుకంటే మీకు కంటిన్యూటీ ఉండాలి, మీరు చాలామంది ప్రీవియస్ క్లాసెస్ మిస్ అయినా మాకు అర్థం కాదు అనే ఫీలింగ్ ఉండకూడదని నేను రివిజన్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా నేను లాస్ట్ టైం ఇంకా బిగ్ గేమ్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అయిపోయిన, లాస్ట్ ప్రాబ్లం తీసుకుంటాం, ప్రాబ్లం 5. ఎస్ మా. సో మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సో మీరు ఒక్కొక్కరు రెస్పాన్స్ ఇవ్వాలి. రెస్పాన్స్ ఇస్తేనే బాగుంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా చెప్పండి, సింప్లెక్స్ మెథడ్లో ఫస్ట్ పాయింట్ ఏం? ఇప్పుడు నేను హైలైట్ చేశాను కదా, ఈ ఫంక్షన్ ఏమంటాం చెప్పండి మేడం? మినిమంలో ఉంది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మేడం. ఎస్ మా, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటాము. మినిమైజేషన్లో ఉంది కదా. సో ఫస్ట్ మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి చెప్పండి? ఎస్ మా. మిగతా వాళ్ళందరూ వింటున్నారా? సో ఫస్ట్ నుంచి చెప్తున్నాను మెథడ్. ఎస్ మా. సో మినిమైజేషన్లో ఉంది, మ్యాక్సిమైజేషన్లోనికి కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ కన్వర్ట్ చేస్తే ఎలా వస్తుంది చెప్పండి? మ్యాక్స్ జెడ్ డాష్ అంటాం. ఎస్ మా, చెప్పండి. ఎస్ రైట్ మా. -4x2 ఎస్ మా, వెరీ గుడ్ మా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సింప్లెక్స్ అల్గారిథం అయినా బిగ్ గేమ్ మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే యూ హ్యావ్ టు రైట్ ది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇన్ మ్యాక్సిమైజేషన్. రైట్ మా. సో నెక్స్ట్ పాయింట్ ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్? నెక్స్ట్ చెక్ చేయాల్సిన పాయింట్ ఏంటి? సో అబ్జర్వ్ దీస్ కాన్స్టెంట్స్ మా. సో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న కాన్స్టెంట్స్ని అబ్జర్వ్ చేయండి. ఎలా ఉన్నాయి రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్స్? ఇవి ఎలా ఉండాలి, ఎలా ఉన్నాయి? ఒకటి నెగటివ్ వచ్చింది మేడం. ఎస్ మా, ఒకటి నెగిటివ్ ఉంది. కానీ యాజ్ పర్ అవర్ ప్రొసీజర్ ఎలా ఉండాలి? ఆల్ ద కాన్స్టెంట్స్ ఆన్ ది ఆర్హెచ్ఎస్ సైడ్ ఆఫ్ ద కాన్స్టెంట్ మస్ట్ బి పాజిటివ్. పాజిటివ్గానే ఉండాలి. పాజిటివ్ లేదు ఇక్కడ కదా, కాబట్టి మనం ఏం చేయాలి? ఇమ్మీడియట్గా పాజిటివ్ లేదు కాబట్టి మైనస్తో మల్టిప్లై చేయాలి. సో మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? -x1 కాస్త +x1 అవుతుంది, ప్లస్ x2 కదా. ఓకే. సో x1 plus x2. Here you have to remember one point ma, while multiplying with -1 what happens here? Less than or equal to symbol will become greater than or equal to. ఓకేనా? మైనస్తో మల్టిప్లై చేసేటప్పుడు ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉన్నది కాస్త గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది, గుర్తుపెట్టుకోండి. -21 కాస్త +21 అయింది. నౌ ఆల్ ది కాన్స్టెంట్స్ ఆర్ పాజిటివ్. సో సెకండ్ పాయింట్ ఈజ్ ఓవర్. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ ద సెకండ్ పాయింట్? ఆర్హెచ్ఎస్ సైడ్ ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి, లేకపోతే మైనస్తో మల్టిప్లై చేయాలి. రైట్ రైట్ మా. నౌ థర్డ్ పాయింట్ ఎవరైనా చెప్తారా? వాట్ ఇస్ ద థర్డ్ పాయింట్ వీ నీడ్ టు రిమెంబర్? Convert the inequalities into equalities by introducing slack variable. Yes ma. Convert the inequalities into equalities by introducing the slack. Okay, slack ఒక్కటే కాదు, ఇక్కడ సర్ప్లస్ వస్తాయి, ఆర్టిఫిషియల్ కూడా వస్తాయి. సో బిఫోర్ దట్ మా, సో ఐఎమ్ గోయింగ్ టు రివైజ్ యూ. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కన్స్ట్రైన్ ఉంది అనుకోండి, టు మేక్ ఇట్ అన్ ఈక్వాలిటీ వీ నీడ్ టు ఇంట్రడ్యూస్ స్లాక్ వేరియబుల్. రైట్? S1. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉందనుకోండి ఇన్ఈక్వాలిటీ, అప్పుడు సర్ప్లస్ వేరియబుల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆర్టిఫిషియల్ వేరియబుల్ కూడా మనం రాయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇన్ ఆర్డర్ టు గెట్ ద యూనిట్ మ్యాట్రిక్స్. యూనిట్ మ్యాట్రిక్స్ రావడం కోసం ఈ మైనస్ ఉంటే యూనిట్ మ్యాట్రిక్స్ రాదు, కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ వేరియబుల్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, ఒక్కొక్క ఈక్వేషన్కి చెప్పండి. ఫస్ట్ ఈక్వేషన్ ఇన్ఈక్వాలిటీ ఇది కదా, 3x1 + 2x2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 27. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 27 కదా. ఇప్పుడు చెప్పండి మా, ఎలా
ఇంట్రడ్యూస్ చేయాలి. 3x1 ప్లస్ 2x2 ఓకే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఏం రాయాలి ఇక్కడ మైనస్ S1 రాయాలి. సర్ప్లస్ కదా కాబట్టి కంపల్సరీగా ఆర్టిఫిషియల్ వేరియబుల్ రాయాలి ఈజ్ ఈక్వల్ టు 27. అర్థమైందా? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు సర్ప్లస్ రాస్తూ ఆర్టిఫిషియల్ కూడా రాయాలి. స్లాక్ వేరియబుల్ ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ వేరియబుల్ అవసరం లేదు. రైట్? క్లియర్? ఎస్ మేడం. ఓకేనా? డౌట్ ఏం లేదు కదా? ఇన్ ద సేమ్ మేనర్ ఫర్ సెకండ్ ఇన్ఈక్వాలిటీ అండ్ ద థర్డ్ ఇన్ఈక్వాలిటీ ఆల్సో యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ది స్లాక్ వేరియబుల్స్. ఓకే, సో సీ హియర్ 3x1 ప్లస్ 2x2 మైనస్ S1 ప్లస్ A1 రాసాం. సెకండ్ వన్కి మైనస్ S2 ప్లస్ A2 రాసాం. థర్డ్ వన్కి థర్డ్ వన్ అంటే ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి మనం కన్వర్ట్ చేసాం కదా, ఇది థర్డ్ వన్. ఇప్పుడు x1 ప్లస్ x2 మైనస్ S3 ప్లస్ A3 ఈజ్ ఈక్వల్ టు 21. ఇలాగ మనం కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేశాక ఇప్పుడు టేబుల్ చూడండి. టేబుల్లో ఏ ఏ కాలమ్స్ ఉంటాయో గుర్తుంటే చెప్తారా? కాలమ్స్ ఏవేవి ఉన్నాయి అనేది. కాలమ్స్ ఫస్ట్ కాలమ్ ఏంటి? ఎస్ మా ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. బేసిక్ వేరియబుల్ ఫస్ట్ కాలం. ఓకే, నెక్స్ట్ కాలమ్స్ సిబి ఎస్ సిబి ఎక్స్బి నెక్స్ట్ కాలమ్స్ ఇవి. ఓకేనా? రైట్ మా నెక్స్ట్ ఇక్కడ ఏం రాయాలి చెప్పండి. ఈ ప్రాబ్లంలో ఫస్ట్ x1 x2 ఇవేమున్నాయో చూడండి. x1 ఉంది, x2 ఉంది, ఇవి రాయాలి. ఓకేనా? తర్వాత S1 S2 S3 S1 S2 S3 ఓకేనా? లాస్ట్లో A1 A2 A3 ఇలాగ మనం. సో బేసిక్ వేరియబుల్ సిబి ఎక్స్బి x1 x2 S1 S2 S3 తర్వాత A1 A2 A3 లాస్ట్లో మినిమం రేషియో అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇలానే ఉన్నాయా లేదా అనేది గమనించండి ఒకసారి. చూడండి, బేసిక్ వేరియబుల్ ఉంది ఫస్ట్, తర్వాత సిబి ఎక్స్బి ఉంది, అవునా? తర్వాత x1 x2 ఉంది, S1 S2 S3 కనిపిస్తున్నాయి కదా, A1 A2 A3. ఓకేనా? నెక్స్ట్ మా సిజే అంటే ఏం రాయాలి చెప్పండి. మా పైన సిజే అని రాస్తున్నాం కదా, సిజే అని రాస్తున్నాం కదా, సిజే ప్లస్లో ఏం రాయాలి చెప్తారు ఎవరన్నా? రైట్ హ్యాండ్ సైడ్ మేడం సొల్యూషన్. సిజే అంటే మనం ఏం రాయాలమా అంటే, మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇందాక కన్వర్ట్ చేసాం కదా, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని కన్వర్ట్ చేశాక మనం ఏదైతే కోఎఫిషియెంట్స్ ఉన్నాయో ఆ కోఎఫిషియెంట్స్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సంథింగ్ right now, so just wait for a while. Okay, right now, so okay, right now, so here CJ అన్నప్పుడు మనము మ్యాక్స్ జెడ్లో కన్వర్ట్ చేసాం కదా, కన్వర్ట్ చేశాక ఏవైతే కోఎఫిషియెంట్స్ కనిపిస్తున్నాయో మ్యాక్స్ జెడ్ డాష్ ఇస్ ఈక్వల్ టు -4x1 -2x2 ఆ కోఎఫిషియెంట్స్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. -4 -2 ఓకేనా, 0. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే, రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ, S1 S2 S3 మీకు ఎక్కడ కనిపించినా సరే S1 S2 S3 ఎనీవేర్ యూ హ్యావ్ టు రైట్ దెమ్ యాజ్ జీరోస్ అనమాట. కాస్ట్ ఎప్పుడు కూడా ఎలా రాయాలమా? 0 0 0. మరి ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఉన్నాయి కదా ఇక్కడ, A1 A2 A3 ఉన్నాయి కదా, వీటి యొక్క కాస్ట్ ఎప్పుడు కూడా ఎలా రాయాలి? వీటి యొక్క కాస్ట్ అంటే -m -m -m. ఈ పాయింట్ అర్థమైంది అందరికీ కూడా? మేడం అర్థం కాలేదు మేడం. ఒక్క నిమిషం ఇది ఎందుకో ఇది రా. ఓకే రైట్ మా, సో వినండి. బేసిక్ వేరియబుల్ సిబి ఎక్స్బి ఎలా రాసుకోవాలో అర్థమైంది అందరికీ కూడా? చూడండి మా, ప్రతి టేబుల్లో కూడా వినండి, ప్రతి టేబుల్లో కూడా ఫస్ట్ది బేసిక్ వేరియబుల్ మా, తర్వాత సిబి ఎక్స్బి. ఇక్కడ ఎందుకో ఇది రాయట్లేదు మా, అందుకే నాకు ట్రబుల్ అవుతుంది ఇక్కడ. సంథింగ్ హ్యాపెండ్ హియర్.
ఓకే రైట్ మా రైట్ మా సో హియర్ లిజన్ మా ఆల్ ఆఫ్ యూ లిజన్ ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ వేరియబుల్స్ అనమాట ఫస్ట్ వన్ బేసిక్ వేరియబుల్స్ ఆఫ్టర్ దట్ సిబిఎక్స్బి నెక్స్ట్ ఎక్స్1 ఎక్స్2 ఇక్కడ ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో అవే రాస్తామా x1 x2 తర్వాత ఏంటి s1 s2 s3 రాస్తాం తర్వాత a1 a2 a3 ఇది అర్థం కాలేదా ఎట్లా రాసామనేది మన ప్రాబ్లంలో అర్థమైంది. వాయిస్ వినిపిస్తుంది కదా మన ప్రాబ్లంలో ఏ వేరియబుల్స్ ఉన్నాయి x1 ఉంది x2 ఉంది తర్వాత ఏమున్నాయి s1 s2 s3 ఆర్ దేర్ s1 s2 s3 ఆర్ దేర్ ఆఫ్టర్ దట్ a1 a2 a3 ఆర్ దేర్ సో a1 a2 a3 సో వీటిని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాం ఓకే చేశాక కాస్ట్ విషయానికి వస్తే సిజే విషయానికి వస్తే మనకి ఇక్కడ మ్యాక్సిమైజేషన్లో కన్వర్ట్ చేశాక x1 కాస్ట్ ఎంత ఉంది ఇక్కడ -4 ఉంది x2 కాస్ట్ -2 ఉంది వాటినే మనం ఇక్కడ పైన ఇక్కడ -4 కనిపిస్తుంది ఇక్కడ సిజే దగ్గర చూడండి ఇది సిజే -4 -2 రాస్తున్నాం s1 s2 s3 ఏవైతే ఉన్నాయో ఆల్వేస్ s1 s2 s3 ఎక్కడైనా ఏ ప్రాబ్లంలో అయినా సరే ద కాస్ట్ ఈజ్ 0 0 0 అనమాట అలానే a1 a2 a3 మన బిగ్ ఎం మెథడ్లో ఈ a1 a2 a3 యొక్క కాస్ట్ ఎలా ఉంటుందో అంటే -m ఓకే -m సో అన్నిటికీ కూడా -m అని తీసుకోవాలి ఇది అకార్డింగ్ టు అవర్ ప్రొసీజర్ అనమాట దిస్ ఇస్ అవర్ ప్రొసీజర్ సో -m తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బేసిక్ వేరియబుల్స్ని ఏ విధంగా తీసుకుంటాం అనేది జాగ్రత్తగా వినండి చాలా ఇంపార్టెంట్ మనకు ఇచ్చినటువంటి ఈ ఇన్ఈక్వాలిటీ ఒకసారి గమనించండి ఇక్కడ ఇది A1 ఉందా ఇక్కడ ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఉంది అంటే ఖచ్చితంగా అది బేసిక్ వేరియబుల్ అవుతుంది ఆర్టిఫిషియల్ వేరియబుల్ లేకపోతే అప్పుడు మనము స్లాక్ వేరియబుల్నే బేసిక్ వేరియబుల్గా రాస్తామన్నమాట సో ఇంకోసారి చెప్తాను వినండి మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్స్ గమనించండి ఈ ఈక్వేషన్స్లో ఓకేనా ఈ ఈక్వేషన్స్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్లో A1 ఉంది కాబట్టి మనము A1 బేసిక్ వేరియబుల్లో రాస్తాం అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్లో A2 ఉంది కాబట్టి బేసిక్ వేరియబుల్లో రాస్తాం నెక్స్ట్ A3 ఉంది సో A1 A2 A3 ఉన్నాయి కాబట్టి ఇవే మనకు బేసిక్ వేరియబుల్స్ అవుతాయి ఇప్పుడు నేను ఇంకొక ప్రాబ్లం తీసుకొని చెప్తాను మీకు ఇది ఒక్కటి పాయింట్ మీకు అర్థమైతే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఈజీగా మీరు చేయొచ్చు ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం తీసుకుంటున్నాను నేను మీకు అర్థం కావడం కోసం ఇప్పుడు ఈ ప్రాబ్లం తీసుకుందాం ఈ ప్రాబ్లంలో జస్ట్ బేసిక్ వేరియబుల్ ఎలా రాయాలనేది ఒక్కటి చూద్దాం అంతే ఇప్పుడు ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ ఇలా ఉంది కదా ఇక్కడ A1 ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఏం రాస్తామా ఇక్కడ ఫస్ట్ దానికి A1 ఓకేనా A1 నెక్స్ట్ సెకండ్ ఇన్ఈక్వాలిటీ తీసుకోండి సెకండ్ ఈక్వాలిటీ ఒకసారి గమనించండి ఇక్కడ సెకండ్ ఈక్వాలిటీలో కూడా A2 ఉంది కాబట్టి నెక్స్ట్ మీరు A1 ఫస్ట్ రాస్తారు మా ఎంపీసీఎస్ వాళ్ళు ఓకే రైట్ మా సో A1 ఇక్కడ A1 A2 రైట్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ది చూడండి మా థర్డ్ది అబ్జర్వ్ చేయండి థర్డ్ వన్లో మనకి ఆర్టిఫిషియల్ వేరియబుల్ లేదు కాబట్టి మనం ఏం చేస్తామా అంటే S2ని బేసిక్ వేరియబుల్గా తీసుకుంటాం సో వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవరికైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసి అడగండి చాలా ఇంపార్టెంట్ మా మనకి ఇన్ఈక్వాలిటీగా కన్వర్ట్ చేయడం మీ అందరికీ తెలుసు కదా ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి A1 ఒక్కటే రాస్తాం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి -S1 ప్లస్ ఇక్కడ ఆల్రెడీ A1 అయిపోయింది కాబట్టి A2 రాసాం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నప్పుడు మనం సింపుల్గా S2 ఒక్కటే రాస్తాం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టుకి ఆర్టిఫిషియల్ వేరియబుల్ అవసరం లేదు అలాగా మనము ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తాం చేశాక ఒక్కొక్కటి చూడండి ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఉంటే అదే బేసిక్ వేరియబుల్ అవుతుంది లేదు అంటే స్లాక్ వేరియబుల్ ఉంటుంది అది మనకి బేసిక్ వేరియబుల్ అవుతుంది ఇప్పుడు చూడండి ఈ ప్రాబ్లంలో ఫస్ట్ A1 ఉంది కాబట్టి నేను A1 అని రాశాను బేసిక్ వేరియబుల్లో సెకండ్ ఈక్వేషన్లో A2 ఉంది కాబట్టి A2 రాశాను కానీ థర్డ్ ఈక్వేషన్లో S2 ఉంది కదమ్మా కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ S2ని బేసిక్ వేరియబుల్గా రాస్తున్నాము ఈజ్ ఇట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ ఎవరికైనా ఇంకా అర్థం కాకపోతే అడగండి అమ్మా ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఉంటే అదే బేసిక్ వేరియబుల్ అవుతుంది లేకపోతే స్లాక్ వేరియబుల్ని బేసిక్ వేరియబుల్గా రాయాలి అంతే అర్థమైందా కాలేదా
మా మీ నుంచి ఏదైనా ఆన్సర్ వస్తేనే నెక్స్ట్ క్లాస్ చెప్పడానికి వస్తుంది మా. ఎస్ మేడం, క్లియర్ మేడం. ఓకే మా, అదే ఆ విషయం చెప్పండి. ఇందాక డౌట్ అడిగారు కదా, క్లియర్ అయింది. ఎవరికైనా డౌట్ ఉంటే కూడా మీరు అన్మ్యూట్ చేసి అడగచ్చు. వన్స్ అగైన్ మీకు అర్థం కాలేదంటే చెప్తాను, ఎందుకంటే ఒకసారి మీరు నేర్చుకుంటే ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా మీరే చేయొచ్చు. ఓకే మేడం. సో వన్స్ అగైన్ మా గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. కావాలంటే ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఉంటే ఇఫ్ ఇన్ ఎనీ ఈక్వాలిటీ మనం కన్వర్ట్ చేశాక ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఉంటే అదే మనకు బేసిక్ వేరియబుల్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ ఆర్టిఫిషియల్ వేరియబుల్ లేకపోతే స్లాక్ వేరియబులే బేసిక్ వేరియబుల్ అవుతుంది, అంతే. ఓకేనా? నేను ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూపిస్తాను మీకు. ఆ ప్రాబ్లంకి కూడా మీరు చెప్పండి. మీరు చెప్పగలిగారనుకోండి, ఇంకా మీకు బేసిక్ వేరియబుల్ పాయింట్ క్లియర్ అయినట్టే. ఓకేమా, ఈ ప్రాబ్లం తీసుకుందాం. ఇక్కడ ఈ ప్రాబ్లంలో చెప్పండి మా, ఎలా ఏం రాయాలి చెప్పండి. ఇక్కడ -3x1 + 2x2 + 2x3 = 8 అని ఉందమ్మా. ఎలా రాయాలి చెప్పండి. నెక్స్ట్ ఎనీబడి? మేడం దీంట్లో ఎవరు ఒకటే వస్తుంది మేడం, స్లాగ్ వేరియబుల్ రాదు. రాదుమా. ఓకేనా? = ఉంటే ఓన్లీ ఆర్టిఫిషియలే, స్లాక్ రాదు, సర్ప్లస్ రాదు. ఓకే, కాబట్టి +a1 అని మేడం ఒక రాస్తాం. డౌట్ మేడం. చెప్పండి. ఇక్కడ మైనస్ ఉంది కదా మేడం, మైనస్ దాంతో ఏం సంబంధం లేదా మేడం? మనకి ఇక్కడ ఒక్కటే. ఓకేమా, ఓకే. ఏమంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి కదా, ఈ కాన్స్టెంట్స్ మాత్రమే మీరు గమనించాలి. ఇటువైపు కోఎఫిషియెంట్స్ మైనస్, ఇక్కడ మైనస్ ఉండనివ్వండి, మనకి సంబంధం లేదు. మనం చూడాల్సింది రైట్ హ్యాండ్ సైడ్, కుడివైపు ఉండేటువంటి కాన్స్టెంట్స్ మాత్రమే చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? ఓకే మేడం. ఓకేనా? సో <= ఉంటేనేమో మనము +s1 అని రాసాం. > ఉంటేనేమో మైనస్ అని రాస్తూ -s1 s2 ఆర్డర్ ప్రకారం రాస్తాము. అలానే ఆర్టిఫిషియల్ వేరియబుల్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాం. కానీ = ఉంది అంటే స్లాక్ రాదు, సర్ప్లస్ రాదు, కానీ ఆర్టిఫిషియల్ వేరియబుల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లంలో = ఉంది కాబట్టి +a1 ఓకేనా, +a2 అంతే. a1 a2 అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, బేసిక్ వేరియబుల్ అంటే ఏం తీసుకోవాలి నేను ఇక్కడ? మేడం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో ఉండేది కోఎఫిషియంట్ తీసుకోవాలి. లేదమ్మా, అది సీజేమా. ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఉండే కోఎఫిషియంట్ అనేది సీజే. ఓకేనా? అది సీజే. ఇక్కడ x1కి 3, x2కి 2 అని ఉంది కదా, అది సీజే అనమాట. 3, 2, 1 అనేది. మనం ఇక్కడ బేసిక్ వేరియబుల్ అంటే ఫస్ట్ ఇక్కడ a1 ఉంది కాబట్టి ఇక్కడ a1 రాస్తాం, a2 ఉంది కాబట్టి a2 రాస్తాం. అర్థమైందా? ఎస్ మేడం, అర్థమైంది. కన్ఫ్యూజన్ అయింది. ఓకేనా? క్లియరా? రైట్. సో a1 a2 ఈ విధంగా రాస్తాం. రాశాక నెక్స్ట్ పార్ట్కి వెళ్దాము. మనం ఏ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రాబ్లం ఇవన్నీ అయిపోయినాయి, ఆల్రెడీ కంప్లీటెడ్. ఓకే, రైట్. ఈ ప్రాబ్లమే కదా మనం ఎక్స్ప్లెయిన్. ప్రాబ్లం 4, రైట్. సో a1 a2 s2 ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఉంటే ఫస్ట్ అదే బేసిక్ వేరియబుల్ రాస్తాం. ఇక్కడ కూడా ఉంది కాబట్టి a2 రాసాం. ఇక్కడ ఆర్టిఫిషియల్ వేరియబుల్ లేదు కాబట్టి స్లాక్ వేరియబులే బేసిక్ వేరియబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సిబి ఎట్లా రాయాలి అంటే, ఎక్కడైతే ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఉంటుందో అక్కడంతా కూడా మనం -m అనే తీసుకుంటాం. ఓకేనా? ఎక్కడ ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఉన్నా దాని కాస్ట్ -m. అలానే స్లాక్ వేరియబుల్ కానీ సర్ప్లస్ వేరియబుల్ కానీ s1 s2 ఎక్కడైనా ఉండనివ్వండి, దాని కాస్ట్ ఎంత అవుతుందో మనకి 0నే అవుతుంది. సో ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఎక్కడున్నా -m అనేది తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం స్లాక్ వేరియబుల్స్ ఎక్కడ ఉన్నా సరే, స్లాక్ s1 s2 ఎక్కడ ఉన్నా సరే దాని కాస్ట్ మనము ఏమని తీసుకోవాలి? 0 అనేది తీసుకోవాలి. ఈ పాయింట్ అర్థమైందా అందరికీ? s1 s2లు ఎక్కడున్నా సరే కాస్ట్ ఏమవుతుంది? 0 0. a1 a2లు ఎక్కడున్నా సరే వాటి యొక్క కాస్ట్ ఏమవుతుంది? -m అవుతుంది. సో రిమెంబర్ దిస్ పాయింట్, -m s2కి కాస్ట్ 0. మరి xb అనేది ఎలా రాస్తామో ఎవరైనా ఒకరు చెప్తారా? xb ఇక్కడ ఉన్నాయి కదా, 3 అని 6 అని 3 అని కనిపిస్తున్నాయి ఇక్కడ. సో వీటిని ఏ విధంగా రాస్తాం? ఇక్కడ సొల్యూషన్ మ్యామ్. సొల్యూషన్ మా. ఇది ఎక్కడి నుంచి రాస్తాం చెప్తారా? ఎక్కడి నుంచి రాస్తున్నాం అనేది? 3,
6 3. రైట్ హ్యాండ్ సైడ్ ఏవైతే కాన్స్టెంట్స్ ఉన్నాయో వాటినే మనం ఇక్కడ రాస్తున్నాము. ఓకేనా, 3 6 3. మరి ఈ x1 x2 అని ఉన్నాయి కదా, ఇవి ఎక్కడి నుంచి రాస్తున్నాం చెప్తారా? x1 x2 x3 అని ఉన్నాయి కదా, ఇవి ఎక్కడి నుంచి రాస్తున్నాము? ఈ x1 x2 కోఎఫిషియెంట్ ఎస్ మా కో ఎఫిషియన్స్ అనమాట. కో ఎఫిషియన్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి, ఒక్కసారి చూడండి. x1 x2 కో ఎఫిషియన్స్ అనమాట. ఇక్కడ 3 ఉంది 1 ఉంది కాబట్టి 3 1 రాశాను. తర్వాత s1 s2 లేవు మా, ఇక్కడ లేవు కాబట్టి నేను ఏం రాశాను, ఇక్కడ s1 లేదు కాబట్టి 0, s2 కూడా లేదు కాబట్టి 0 రాశాను. a1 ఉంది కాబట్టి 1 రాశాను, a2 లేదు కాబట్టి 0 రాశాను. ఇంకా అదే విధంగా మిగతా వాటి కూడా కో ఎఫిషియన్స్ రాశాను. రాశాక నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మా? డెల్టా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా వాల్యూస్ కనుక్కోవడం అందరికీ తెలుసా? ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసి నన్ను అడగండి. డెల్టా వాల్యూని ఏ విధంగా కనుక్కోవాలి అనేటువంటి పాయింట్ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే దయచేసి అన్మ్యూట్ చేసి అడగండి. అంటే మౌనంగా ఉన్నారంటే అర్థమైందనా? ఎస్ మా. సో డెల్టా వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు కదా. -m ఉంది ఇక్కడ, ఓకేనా. సో దిస్ ఈజ్ సారీ -m ఇంటూ 3 -3m. ఈ రెండు మల్టిప్లై చేసి యాడ్ చేయండి. -3m -4m అంటే -7m, -2 అంటే +2, -7m +2. ఇదే విధంగా మిగతా డెల్టా వాల్యూస్ని కూడా కనుక్కోవాలి. సిబి ఎక్స్జే -cj ఈ ఫార్ములా ప్రకారం చేస్తే డెల్టా వాల్యూస్ వస్తాయేమో. ఈ డెల్టా వాల్యూస్ కనుక్కోవడం మీరు చాలా క్లాసెస్లో విన్నారు. సో లేకపోతే మీరు ఒకసారి రికార్డెడ్ వీడియో చూడండి. సో ఇందులో మనం మోస్ట్ నెగిటివ్ డెల్టా వాల్యూని ఐడెంటిఫై చేయాలి. మోస్ట్ నెగిటివ్ అంటే ఇక్కడ -m గుణకం ఏదైతే ఉందో దాన్ని గమనించండి. మాకు అబ్జర్వ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ -m అన్నమాట. సో ఫస్ట్ డెల్టా 1లో 7 ఉంది, సెకండ్ దాంట్లో 4 ఉంది. ఇది -7 అనేది హైయెస్ట్ వన్ కాబట్టి మనకి ఇది మోస్ట్ నెగిటివ్ డెల్టా వాల్యూ అవుతుంది. సో దిస్ విల్ బికమ్ ది ఎంటరింగ్ వెక్టార్. మనకి ఇది ఎంటరింగ్ వెక్టార్ అవుతుంది. సో ఆఫ్టర్ రైటింగ్ ద ఎంటరింగ్ వెక్టార్, ఈ కాలమ్ని మనం ఎక్స్జే కాలం అని అనుకోవాలి. ఎంటరింగ్ వెక్టార్ రాశాక ఈ కాలమ్ని ఏ కాలం అనుకోవాలి? ఎక్స్జే కాలంగా మనం ట్రీట్ చేయాలన్నమాట. ఈ కాలమ్ని ఎక్స్జే కాలంగా ట్రీట్ చేశాక ఫార్ములా చూడండి, xb/xj అంటే 3/3. 3/3 అంటే 1, 3/3 అంటే ఇక్కడ 1 వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి 6/4. 6/4 అంటే 3/2 అని రాశాను ఇక్కడ, సింప్లిఫికేషన్ 1.5. తర్వాత 3/1. 3/1 అంటే 3. ఇప్పుడు ఈ మూడిట్లో మినిమం 1 కాబట్టి ఇది లీవింగ్ వెక్టార్ అయింది. ఇక్కడ గమనించండి ఇక్కడ. సో డెల్టా వాల్యూస్ మనం కనుక్కున్నాం. ఇందులో మోస్ట్ నెగిటివ్ ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఎవరైనా ఒకరు చెప్పండి, అన్మ్యూట్ చేసి చెప్పండి, ఎలా కనుక్కుంటారు మోస్ట్ నెగిటివ్? మోస్ట్ నెగిటివ్ -7m ఉంది, -4m ఉంది కదా, ఈ రెండిట్లో మోస్ట్ నెగిటివ్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం? -7m +2 ఉంది, -4m +1 ఉంది. ఈ రెండిట్లో మోస్ట్ నెగిటివ్ అంటే ఏ విధంగా గుర్తిస్తారు? ఎలా చెక్ చేయమని చెప్పాను? ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి చెప్పండి అమ్మా. ఏమో ఎవరికి అర్థం కాలేదా? ఎవరు ఆన్సర్ చెప్పట్లేదు? సో
సో -m -7m ఉంది, -4m ఉంది. ఈ రెండిట్లో మనం -7m తీసుకున్నామంటే ఎలా గుర్తించాలి మనం? -m గుణకం ఏది ఎక్కువ ఉంటుందో అదే ఎంటరింగ్ వెక్టార్ అవుతుంది. ఓకేనా? లీవింగ్ వెక్టార్ అంటే xb/xj 3/3 6/4 3/1 ఇందులో మినిమం 1. సో ఇది ఎంటరింగ్. ఓకేనా? ఇది ఎంటరింగ్, ఇది లీవింగ్ కదా. ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి పాయింట్ ఇక్కడ ఈ పాయింటే. కాబట్టి ఈ 3ని మనం ఏమంటున్నాం ఇక్కడ? కీ ఎలిమెంట్ అని అంటున్నాం. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, లేదంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను. మీరు ఎవరు ఆన్సర్ చేయట్లేదు. ఇది వినిపిస్తుందా, వినిపించట్లేదా? హ్మ్? ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి చెప్పండి, ఎందుకంటే ఇక్కడ మీకు వినిపిస్తుందా లేదా, ఏం మీ నుంచి రెస్పాన్స్ రావట్లేదు. అమార్త్య ఎస్ మ్యామ్. మా వినిపిస్తుంది కదా వాయిస్ నాది అప్పటి నుంచి? వస్తుంది మ్యామ్ వాయిస్. ఎందుకు ఆన్సర్ అడిగితే వీళ్ళు ఎవరు చెప్పట్లేదు ఆన్సర్, అందుకని నాకు డౌట్ వచ్చింది ఏమైనా వినిపించట్లేదా అని. సో ఎనర్జీని సేవ్ చేసుకోవాలనుకుంటున్నట్టున్నారు, లేకపోతే ఎక్కువసార్లు విని విని బోర్ కొడుతుందా? నేను వేరే టాపిక్ రెడీగా ఉన్నా స్టార్ట్ చేయడానికి, మీకోసమని చెప్తున్నా రిపీటెడ్గా. అంటే ఎవరైతే వినకుండా ఎన్ని రోజులు రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమని చెప్తున్నా. మీకు వినిందే వింటున్నాము, ఆ బోర్ కొడుతుందేమో. ఓకే రైట్ మా. సో ఎంటరింగ్ వెక్టర్ మా, దిస్ ఇస్ లీవింగ్ వెక్టర్. రెండు ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి పాయింట్ ఇక్కడ 3 అనమాట. దట్ ఈస్ ద కీ ఎలిమెంట్. సో కీ ఎలిమెంట్ని మనం ఏం చేస్తామా ఇక్కడ? యూ హ్యావ్ టు మేక్ ద కీ ఎలిమెంట్ యాజ్ 1. సో కీ ఎలిమెంట్ని మనం 1 చేయాలంటే బిఫోర్ దట్ A1 అనే ఇక్కడ 3 కీ ఎలిమెంట్ కదా. ఇప్పుడు కీ ఎలిమెంట్ పైన ఏముంది ఎలిమెంట్? ఇక్కడ x1 ఉంది. కాబట్టి ఈ x1 నెక్స్ట్ టేబుల్లో ఎంటర్ అవుతుంది. ఓకేనా? మీకు డౌట్ ఉన్న వాళ్ళు అన్మ్యూట్ చేసి అడగచ్చు. కీ ఎలిమెంట్ పైన x1 ఉంది కాబట్టి ఈ x1 అనేది మనకి ఇక్కడ ఎంటర్ అవుతుంది. x1 ఎంటర్ అయ్యాక దాని కాస్ట్ ఎంత? -2 కదా. x1 యొక్క కాస్ట్ -2 కదా. కాబట్టి ఇక్కడ మనకు -2 అనేది ఎంటర్ అవుతుంది. ఇంకా తర్వాత స్టెప్స్ ఏంటి అమ్మా అంటే, ఇక్కడ నుంచి ఈ ఎండింగ్ వరకు కూడా మనం ఏం చేస్తామా అంటే 3 కదా, కీ ఎలిమెంట్ని 1 చేయాలి. కాబట్టి బై 3 చేస్తూ వస్తాం. 3/3 3/3 1/3 ఇలాగనమాట. నెక్స్ట్ A2 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, దాని కాస్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. S2 అలానే ఉంటుంది, దాని కాస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తామా? క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అనమాట. అంటే 6 × 3 -3 × 4 అంటే 18 -12 అంటే 6. 6/3 6/3 అంటే 2. తర్వాత కీ ఎలిమెంట్ కింద ఉన్న ఎలిమెంట్స్ని మనం యాజ్ ఇట్ ఈస్గా జీరోలుగానే రాస్తాం. 0 0. నెక్స్ట్ ఈ ఎలిమెంట్కి క్యాలిక్యులేషన్ చెప్తారా ఎలా చేయాలి అనేది ఎవరైనా ఒకరు? 3 × 3 9 9 - 4 5 5/3 5/3. అలా ప్రతి ఎలిమెంట్కి కూడా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా న్యూ ఎలిమెంట్స్ని కనుక్కోవాలి. డెల్టా వాల్యూస్ అంటే ఇంకా మీకు పదే పదే చెప్పే పని లేదమ్మా. CB × XJ - CJ కాబట్టి సో డెల్టా వాల్యూస్ని కనుక్కుంటారు. డెల్టా అంటే నేను ఎందుకు చెప్తూ పోతున్నానంటే, మీరు ఎవరైనా నన్ను ఆపితే డౌట్ ఉందని నేను ఆగుతాను, చెప్తాను మా. సో ఇక్కడ డెల్టా వాల్యూస్ ఒకసారి గమనించండి. ఇక్కడ -5m -5/3 అంటే ఇక్కడ ఇది నెగిటివ్ డెల్టా వాల్యూ అనమాట. కాబట్టి ఇక్కడ 2 3 ఉంటే మనం కంపేర్ చేసుకుంటాము. ఒకటే డెల్టా వాల్యూ ఉంది కాబట్టి నో నీడ్ ఆఫ్ కంపారిజన్. సో దిస్ విల్ బికమ్ ది ఎంటరింగ్ వెక్టర్. సో నెక్స్ట్ xb/xj మా, xb/xj అంటే ఇక్కడ ఇది 3 అవుతుంది. 1.2 6/5. సో లీస్ట్ వన్ ఏంటి ఇక్కడ? 1.2 1.2 మినిమం రేషియో కాబట్టి ఇదేమో ఎంటరింగ్ వెక్టర్,
ఇదేమో లీవింగ్ వెక్టర్. ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి పాయింట్ 5/3 కాబట్టి 5/3 కీ ఎలిమెంట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుంది చెప్పండి మా, A2 బదులుగా ఏమి ఎంటర్ అవుతుంది చెప్పండి, ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి చెప్పండి. ఝాన్సీ ఝాన్సీ లేదా? అమర్త్య ఏమా A2 ప్లేస్లో ఏం ఎంటర్ అవుతుంది ఇక్కడ? x2 ఎంటర్ అవుతుంది. A2 ప్లేస్లో అగైన్ x2 విల్ ఎంటర్. ఓకే, సో x2 ఎంటర్ అయింది అంటే ఆటోమేటిక్గా x2 యొక్క కాస్ట్ ఏంటి? -1. కాబట్టి -1 అనేది నెక్స్ట్ స్టెప్లో రాయాలి. మరి థర్డ్ వన్ ఏంటమ్మా, ఇక్కడ S2 ఉన్నటువంటి రోలో కీ ఎలిమెంట్ ఏం లేదు కాబట్టి సో S2ని దాని యొక్క కాస్ట్ 0ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తాము. ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ ఏంటి అంటే కీ ఎలిమెంట్ని 1 చేయాలి. అంటే కీ ఎలిమెంట్ని 1 చేయాలంటే 5/3 ఉంది కాబట్టి ఇంటూ 3/5 చేస్తూ వెళ్తాం. అలానే మిగతా ఎలిమెంట్స్కి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ని అప్లై చేస్తాం. అప్లై చేశాక డెల్టా వాల్యూస్ గమనిస్తాం. డెల్టా వాల్యూస్ అన్ని గమనించండి ఎలా ఉన్నాయి, ఆల్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో సొల్యూషన్ ఈజ్ ఆప్టిమల్. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ వెళ్ళిపోయినాయి, డెల్టా వాల్యూస్ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0నే ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్తామంటే సొల్యూషన్ ఈజ్ ఆప్టిమల్ అని అంటాం. సో ఆప్టిమల్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామా ఇక్కడ అంటే ఈ XB అని ఉంది కదా, ఈ XB అని ఉంది కదా, ఇక్కడ x1 అంటే 3/5, సో x1 3/5, x2 అంటే ఎంత ఉంది 6/5 కాబట్టి 6/5 రాస్తాం. ఇక్కడ ఇంకా x1 x2లే కదా ఉన్నది కాబట్టి x1 3/5, x2 6/5. మరి మిన్జెడ్ ఎలా వచ్చింది మా అంటే మన ప్రాబ్లం ఒకసారి చూడండి. ఒకసారి ఇది కదా ప్రాబ్లం, ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో x1 బదులు 3/5, x2 బదులు 6/5ని మీరు సబ్స్టిట్యూట్ చేయండి. 3/5 6/5 సబ్స్టిట్యూట్ చేయండి. x1 3/5, x2 6/5, సో min z is equal to 12/5. దిస్ ఈజ్ ఆప్టిమల్ సొల్యూషన్. దట్స్ ఆల్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి మా, మెథడ్ ఇది మా. ఈ మెథడ్లో మీకు ఏం డౌట్ ఉందో అడగండి. ఈ ప్రాబ్లం చూడండి ఒకసారి, ఎవరైనా చెప్పండి మా. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి మనం ఏం చేసాము, ఇక్కడ +S1 రాసాము. ఓకేనా, అలానే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి -S2 + A2 రాసాము. ఇక్కడ బేసిక్ వేరియబుల్ అంటే స్లాక్ ఉంది కాబట్టి S1నే రాస్తాం. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఉంది కాబట్టి A1 రాసాము. ఇక్కడ S1కి కాస్ట్ 0, A1కి కాస్ట్ -M అనమాట. సేమ్ ప్రొసీజర్ మా, ఇంకా మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. కీ ఎలిమెంట్ని 1 చేయడం, మిగతా ఎలిమెంట్స్ని 0 చేయడం. అయితే ఈ ప్రాబ్లం స్పెషాలిటీ ఏంటి అనేది చూడండి. ఈ స్టెప్లో చూడండి, ఇక్కడ డెల్టా వాల్యూస్ కనుక్కున్నప్పుడు ఇక్కడ 5m + 1 0, 4m + 1 m 0 ఇలా వచ్చాయి. అంటే అన్ని డెల్టా వాల్యూస్ ఎలా ఉన్నాయి మనకి ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0నే ఉన్నాయి. అన్ని డెల్టా వాల్యూస్ మనకి ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నాయి. కానీ ఆర్టిఫిషియల్ వేరియబుల్ మాత్రం అలా ఉండిపోయింది అనమాట, ఎలిమినేట్ అవ్వకుండా ఉండిపోయింది. సో ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనే ఈజ్ నాట్ ఎలిమినేటెడ్. సో వీ కెన్ సే దట్ దిస్ ప్రాబ్లమ్ హ్యాస్ నో ఫీజిబుల్ సొల్యూషన్. సో ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఎలిమినేట్ కాకుండా ఉంది అంటే మనకి ఎంటరింగ్ వెక్టర్ రాదు. పోనీ ఎలిమినేట్ చేద్దాము అంటే ఎంట్రీనే లేదు. ఎంట్రీ ఉండి ఎగ్జిట్ అయితే కీ ఎలిమెంట్ వస్తే కదా మనకి అది ఎలిమినేట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఎంట్రీనే లేదు కాబట్టి మనం ఏం చెప్తాము అంటే హియర్ ఓకే రైట్ మా. సో ఈ ప్రాబ్లంలో మనకి డెల్టా వాల్యూస్ అన్నీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చాయి, కానీ ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఎలిమినేట్ కాలేదు కాబట్టి ఈ కేసులో ప్రాబ్లమ్ని మనం ఏమంటామంటే ద ప్రాబ్లమ్ హ్యాస్ నో ఫీజిబుల్ సొల్యూషన్. ఫీజిబుల్ సొల్యూషనే లేదు అంటాం. అలానే ఇంకొక కేసు కూడా ఉంది. ఆ కేసు ఏంటో చూద్దాం ఇక్కడ మనము. సో ఆ కేసు ఏంటి అంటే ప్రాబ్లం 3 చూద్దాం. సో ఈ ప్రాబ్లం ఇందాక మీరు A1 A2 చెప్పారు కదా, ఈ ప్రాబ్లంలో రైట్ మా. సో ఈ టేబుల్లో x1 x3 x2 ఎంటర్ అయినాయి. ఇక్కడ -5 0 0, ఇంక ఇక్కడ మనము mm ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్, ఇక్కడ యాక్చువల్గా -m రావాలి. ఇక్కడ
సో ఈ టేబుల్లో మనం అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎంటరింగ్ వెక్టర్ ఏమో -5 వచ్చింది మా ఎంటరింగ్ వెక్టర్. కానీ మినిమం రేషియో కనుక్కుందామంటే xb/xj కదా ఫార్ములా. సో 3/-1 ఇది నెగిటివ్, ఇది నెగిటివ్, రెండు నెగిటివ్సే ఉన్నాయి. అంటే రెండు నెగిటివ్స్ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? మనకి లీవింగ్ వెక్టర్ అనేది ఎగ్జిస్ట్ అవ్వడం లేదు. సో లీవింగ్ వెక్టర్ డజంట్ ఎగ్జిస్ట్. మరి లీవింగ్ ఇక్కడేమో ఎంటరింగ్ వెక్టర్ ఎగ్జిస్ట్ అవుతుంది, లీవింగ్ వెక్టర్ ఏమో ఎగ్జిస్ట్ అవ్వలేదు. అంటే ఇలాంటి కేసులో మనం ఏమంటాం ప్రాబ్లమ్కి? ఇట్ హ్యాస్ అన్బౌండెడ్ సొల్యూషన్ అని అంటాం. ద ప్రాబ్లమ్ హ్యాస్ అన్ అన్బౌండెడ్ సొల్యూషన్. మనకి ఎంటరింగ్ వెక్టారే ఎగ్జిస్ట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మనం ఏమంటామంటే ద ప్రాబ్లమ్ హ్యాస్ నో ఫీజిబుల్ సొల్యూషన్. సో మర్చిపోవద్దు, ఎగ్జిస్ట్ అవ్వకపోతే అప్పుడు అన్బౌండెడ్, ఎంటరే లేకపోతే నో ఫీజిబుల్ అనమాట. ఓకేనా? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే S1 రాస్తాం, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే -S1 + A1 రాస్తాం, ఈజ్ ఈక్వల్ టు ఉంటే సింపుల్గా ఆర్టిఫిషియల్ వేరియబులే రాస్తాం. ఇంకోటి, బేసిక్ వేరియబుల్ తీసుకునేటప్పుడు మనకు ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఉంటే ఆర్టిఫిషియల్ వేరియబులే బేసిక్ వేరియబుల్ అవుతుంది, లేకపోతే స్లాక్ వేరియబుల్ని మనం ఇంట్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఈ 5 ప్రాబ్లమ్స్ నేను డిఫరెంట్ ఉన్న మోడల్స్ ఉన్నవే నేను తీసుకొని చెప్పాను. సో మీరు ప్రాక్టీస్ చేసి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మీరు యూ కెన్ ఆస్క్ మీ. సో ప్రాబ్లమ్ 6. సో ఇది కూడా నేను లాస్ట్ క్లాస్లో నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం ఎక్కువ టేబుల్స్ వస్తాయి, ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఇక ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మా ఇవి. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మీరు 4 వేరియబుల్స్ ఉన్నది ఇవి కూడా ఇచ్చాను. అంటే మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీరు ఎగ్జామ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా మీరు సాల్వ్ చేయొచ్చు అనమాట. చూడండి ఒకసారి గమనించండి, ఇక్కడ మ్యాక్స్ జెడ్ ఇచ్చారు, కండిషన్స్ ఇచ్చారు. సో ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తాం? +A1 +A2 +A3. ఓకేనా? సో A1 A2 A3లు బేసిక్ వేరియబుల్స్ అయితే సేమ్ ఇందాక ప్రొసీజర్స్ ఏమున్నాయో అలానే చేయండి. ఇక్కడ కీ ఎలిమెంట్స్ చూడండి, ఫస్ట్ 5 వస్తుంది, 7/5 1. కీ ఎలిమెంట్స్ కూడా మీకు ఇక్కడ నేను ఇచ్చాను, కీ ఎలిమెంట్స్ ఏవి వస్తాయి అనేది. సో దాని ప్రకారంగా సొల్యూషన్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇది సొల్యూషన్ అనమాట. చెక్ చేసి నాకు నెక్స్ట్ క్లాస్, టుమారోనే ఉంది నెక్స్ట్ క్లాస్, ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ ఈ మోడల్ కూడా ఇచ్చాను, ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి మీరు మైనస్తో మల్టిప్లై చేసుకోవాలి అనేటువంటి మోడల్ ఇది. ఈ ప్రాబ్లంకి నో ఫీజిబుల్ సొల్యూషన్, ఎలా నో ఫీజిబుల్ ఇందాక చెప్పాను ఆ మోడల్లో వస్తుంది అనమాట. ఇది కూడా చూడండి కొంచెం ఎక్కువ టైం తీసుకునేటువంటి ప్రాబ్లమే, థర్డ్ ప్రాబ్లము. ఇక్కడ కూడా మీకు 3 కీ ఎలిమెంట్స్ వస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం సింపుల్ ప్రాబ్లమేలండి ఇది. ఫోర్త్ ప్రాబ్లం జస్ట్ 1500 1200 అని ఉన్నాయి, కానీ మీరు ఇక్కడ రెండే ఉన్నాయి, ఇక్కడ కండిషన్స్ రెండే ఉన్నాయి కాబట్టి ఈజీలీ యూ కెన్ సాల్వ్ అనమాట. సో దీనికి కూడా మనకి ఇక్కడ కీ ఎలిమెంట్స్ 5 13/5, అంటే 2 టేబుల్సే మనకు వస్తాయి కీ ఎలిమెంట్స్. ఇంకొక ప్రాబ్లం కూడా చెప్పాను ఇక్కడ. సో ఈ ప్రాబ్లం 100 120 ఇవన్నీ చిన్న ప్రాబ్లమ్సే, కానీ ఎక్కువగా మనకి 10 మార్క్స్గా అడుగుతుంటానమ్మా ఈ ప్రాబ్లమ్స్. కాబట్టి మీరు వన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉన్నాయి అంటే క్లారిఫై చేస్తాను. సో నెక్స్ట్ క్లాస్కి నేను ఇంకా డ్యూయాలిటీ స్టార్ట్ చేస్తున్నానమ్మా. ఇప్పుడు మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు, యూ కెన్ ఆస్క్ మీ. ఈ మెథడ్ ఇంకా ఎక్స్ప్లెయిన్ అయిపోయింది, మా మెథడ్ అయిపోయింది. ఎవరికి డౌట్స్ లేవా? సో ఒకసారి మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్న నోట్ చేసుకోండి. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి లేదంటే రాసుకోండి. మీరు ఒక సొంతంగా చేస్తే ప్రాబ్లం తెలుస్తుంది. మీరు ఇలాంటి క్లాసెస్ 100 క్లాసులు విన్నా కూడా జస్ట్ మెథడ్ అర్థమవుతుంది అంతే, కానీ మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఎగ్జామ్లో చేయగలరమ్మా.
చూడండి మా ఇక్కడ మీకు ఇంకొక చిన్న పాయింట్ ఏమంటే S1 S2 కూడా ఎంటర్ అవుతాయి మా. అంటే మనకి ఎంతసేపు ఉన్న ఎంటర్ అయ్యే వేరియబుల్స్ X1 X2లే కాదు, S1 S2 కూడా ఎంటర్ అవుతాయి. S1 S2 ఎక్కడున్నా సరే గుర్తుపెట్టుకోండి, S1 S2 S3 ఎక్కడున్నా వాటి యొక్క కాస్ట్ మాత్రం 0 0 0నే ఉంటుంది. A1 A2 A3 ఎక్కడున్నా సరే వాటి యొక్క కాస్ట్ మనకి -m -m అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మా ఈ ప్రాబ్లం చూడండి ఒకసారి గమనించండి. ఇక్కడ -5m+4 ఉంది, ఇదేమో -5m+2 ఉంది. ఎవరైనా చెప్తారా ఎంటరింగ్ వెక్టర్ ఎలా తీసుకోవాలి అనేది? రెండు సేమ్ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి ఎంటరింగ్ వెక్టర్? ఏమో ఝాన్సీ, అమార్త్య, మైకేల్, సేమ్ ఉంటే ఎలా తీసుకోవాలి? -5m+4 -5m+2 సేమ్ ఉంటే మీరు ఎక్కడైతే తక్కువ యాడ్ చేస్తున్నారో అది మనకి ఎంటరింగ్ వెక్టర్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ -5m -5m సేమ్ కదా, సేమ్ ఉన్నప్పుడు ఎక్కడైతే మనం తక్కువ నెంబర్ యాడ్ చేస్తున్నామో సో దట్ విల్ బికమ్ ది ఎంటరింగ్ వెక్టర్ అన్నమాట. ఓకేనా?